ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల దగ్గరికెళ్ళి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో మనందరికీ తెలిసిందే. అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అమలు చేయలేరు అన్నప్పుడు, అమలు చేసి తీరుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా కింజవరపు అచ్చెన్నాయుడు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే, ఆడబిడ్డ నిధి నెలకు రూ. 1,500 ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ని అమ్మాలి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు 18 నిండిన నెలలు నిండిన ప్రతి మహిళకు రూ. 1,500 ఆడబిడ్డ నిధి ఇస్తామంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మనందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో ప్రజలు విస్తుపోయి చూస్తున్నారు. మాకు ఎంతో అనుభవం ఉంది. మేమిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి తీరుతామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈరోజు హామీలు నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ని అమ్మేయాలి అనే విధంగా మాట్లాడుతున్నారు మంత్రులు అంటే ప్రజలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.